కర్నూలు జిల్లా కేంద్రంలో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ నేతలు కర్నూలులో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని అంశాల్లో మంత్రి టీజీ భారత్ పేరు ప్రస్తావిస్తూ రాజకీయ ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. అలాగే మంత్రి టీజీ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, సిద్ధార్థరెడ్డిలపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తమిళ్లో ఫోన్ తమిళ్లో పైకి వస్తారా? హలో డబ్బు పట్టేయాలి, రౌడీజం చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు రౌడీజం 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 కర్నూలు రౌడీజం, కర్నూలు వైఎస్ఆర్ పార్టీ రౌడీజం. భరత్ నీతివంతమైన మనిషి, సత్యాల ఓడు, రౌడీజం చేయడు, ఎక్కడ అల్లరి చేయడు. అటువంటి వ్యక్తిని ఎవరైనా మన మీద వచ్చినా మీరు ఏం చేస్తారో మీకు వదిలిపెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళ కథ తేల్చండి. మీరు కూడా మీ అమ్మని మేముంటాం, మీ అమ్మని మేము కాపాడుకుంటాం. దుర్మార్గుడు ఈ రోజు మన మంత్రి మీద జ్ఞానం నిందలు మోపుతున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే మీరంతా మా జోలికి రావద్దండి. ఇది ఈ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకని దయచేసి అయిపోతానే పోలీసులు బయలుదేరుతాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిన చర్చగాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన మా భరత్ మీద నిందలు మోపినా ఖబర్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలే, కూనికూరలయ్యా. అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టేటోళ్ళు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసుల్లో కేసులు ఉంటాయి. ఆ కేసులు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అది
ఆ కేసు ఒకటి కొట్టేస్తే ఇంకో కేసు ఉంది, ఆ కేసు చూసుకుంటాడు. కేసుల విషయంలో పోలీసు చూసుకుంటారు. ఇదంతా టీజీ భరత్ మంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారని ప్రెస్లో ఎస్సీ మోహన్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఇష్టం వచ్చేట్లా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు సిద్ధార్థ రెడ్డి 21 సంవత్సరం, నీకు చిన్న వయసులో ఎప్పుడైనా చిన్నపిల్లోడు ఎక్కడ మర్డర్ కేసు ఉంటుందా? ఎస్సీ మోహన్ రెడ్డి నువ్వు జిల్లా అధ్యక్షుడు, నీకు ఏ విధంగా ఇచ్చారో, నీకు అల్లర్లు సృష్టించి టౌన్లో అరాచకాలు సృష్టించి కార్యకర్తలు రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని నీకేమైనా జిల్లా అధ్యక్షుడి పార్టీ ఇచ్చారా? ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. టౌన్ ఇవాళ కలెక్టరేట్ ఉంది, ప్రజలు వస్తారు, అన్నీ ఇక్కడ టౌన్లో అన్ని స్వస్థతలు ఉన్నాయి, మంచి మంత్రి వచ్చాడు. అటువంటి వ్యక్తిని అరాచకాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను భరతే రెచ్చగొట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పడం చాలా బాధగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మా మంది కర్ర ఎర్ర చేస్తే ఎస్సీ మోడ్ నువ్వు ఎక్కడ ఉంటావు? సిద్ధార్థ రెడ్డి మా మంత్రి టీజీ భరత్ అనుకుంటే నువ్వెక్కడుంటావయ్యా? మీరు దొంగలను హాస్పిటల్లో ఉంటే, అరాచకాలు రౌడీజం ఉంటే ఇవాళ వాళ్ళని పలకరిపోతారా? సిగ్గుందా మీకు? ఇవాళ అసలు ఒక పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేస్తారా? టీజీ భరత్ ఎక్కడైనా తప్పు చేసా చూపించండి, ఎక్కడైనా కచ్చసాయి నువ్వు చేసా చూపించండి, ఒకరి మీద అడ్డంగా కేసులు పెట్టాడో చూపించండి. నేను అడుగుతున్నా, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మీకు ఇంకా మర్చిపోయి ఉంటారు. తండ్రి శవం పెట్టుకొని మనమ్మ సంతకాలు సీసం పెట్టాడు కదా ముఖ్యమంత్రి కోసము. సొంత చిన్నాయన్ను నరికి గొడ్డలతో నరికిచ్చినాడు కదా. అదేవిధంగా సొంత తల్లిని తరిమి కొట్టాడు కదయ్యా, సొంత చెల్లెని బయటికి దొబ్బాడు కదా. ఇటువంటి దుర్మార్గుల కింద మీరు పనిచేస్తున్నారే. దుర్మార్గుని కింద పనిచేసే వాళ్ళు పనికిమాల వాళ్ళ కాదా? మీరు దుర్మార్గులా కాదా? మీరు మా టీజీ భరత్ గురించి మాట్లాడతారా? టీజీ వెంకటేశ్వర ఎలాంటి వాడు? తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి మించి ఇవాళ పనిచేస్తున్నాడు, ప్రజలకి ఇవాళ మంచి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ నిందలు మోపుతారా? మా మంత్రి ఎక్కడ కూడా అరాచకాలంటే సరిపోదు. కానీ ఈరోజు నుంచి మీరు చేసిన ఆరోపణలు, ఈరోజు మేము కూడా చెప్తున్నాం మంత్రి తరఫున, మా మంత్రి ఏమిటో, మా సత్తా ఏమిటో ఇంకా ఈ రోజు నుంచి చూడని చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నాం. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా నాయకుల జోలికి వచ్చినా, మీరు ఇష్టం వచ్చిన మాట్లాడినా కబద్దార్, మీ నోరు జాగ్రత్త ఉంచుకోండి, మీ టంగ్ జాగ్రత్త ఉంచుకోండి, లేకుంటే టంగులు పోతా చెప్తున్నా. ఇప్పటి జాగ్రత్తగా ఉండండి. మీ నాయకుడి గతి ఏమైంది? దుర్మార్గు తొందర జైలు పోతున్నాడు. ఆ దుర్మార్గుతో మీరందరూ పోతారు జైలుకు. మీరు ఇవాళ చంద్రబాబు మీద, లోకేష్ మీద ఇస్తారు పాపం. 53 రోజులు జైలు పంపించారు కదా. సిగ్గులేని దరిద్రం పార్టీ మీది. ఇవాళ ఒక సిగ్గులేని దరిద్రం పార్టీ, దరిద్రం లీడర్ దగ్గర పనిచేస్తున్నారా? మీకు సిగ్గులేదు అడుగుతున్నా. ఒక పార్టీ నాయకులా మీరు రెచ్చగొడుతున్నారు కార్యకర్తలను. రెచ్చగొట్టి పబ్బం గడిపోవాలని టౌన్లో చూస్తున్నారు. మీ దమ్ముతో కాదు, మీ చేత కాదు. మీరు లాస్ట్కు కర్నూలు టౌన్ నుంచి తనిమి కొట్టే టైం ఆసనమైంది. మీరు అనుకుండొచ్చు. అందుకనే వీళ్ళు అరాచకాలు సృష్టించి అల్లర్లు చేయాలనుకున్నటువంటి ఇష్టం వచ్చిన నోరు పారేసుకొని మాట్లాడేటువంటి సిద్ధార్థ రెడ్డి మీద, ఎస్సీ మోహన్ రెడ్డి మీద ఎస్పీ గారికి ఇప్పుడు పోయి మేము కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి 24 అవర్స్లో వాళ్ళు అరెస్ట్ చేసి లోపల బయలుదేరి విజ్ఞప్తి చేస్తున్నాం.